సిరిని నువ్వు కాపాడినావా? నిన్ను కాపాడుకోనికే నువ్వు సిరిని తీసుకొచ్చినావు. లేదంటే ఇంద్రాణి నిన్ను ఉప్పు పాతరేస్తాదన్న భయం. ఆ భయంతోనే సిరిని క్షేమంగా తీసుకొచ్చినావు. లేదంటే నా బిడ్డ ప్రాణాలను తీసేసేదానివి. అయ్యో, సిరిని, మన సిరిని నేను చంపుతానా? ఎంత మాట అన్నావు ఉమాదేవి. సంజు, ఎన్నాళ్ళైంది సిరి నీ మాట విని. నీ మాట వినగానే నా గుండెకి కొత్త ఊపిరి వచ్చినట్టుంది. ఎలా ఉన్నావు సిరి? నువ్వు లేకుండా ఎలా ఉంటానో నీకు తెలీదా? ప్రాణం లేని మనిషి, ప్రేమ దూరమైన మనసు, అవి ఎలా ఉంటాయో నేను అలాగే ఉన్నాను. నా ప్రేమ, నా ప్రాణం, ఈ రెండు నువ్వే సిరి. అవి నా దగ్గరికి ఎప్పుడొస్తాయా అని ఎదురు చూస్తున్నాను సిరి. సంజు, నేను నిన్ను చాలా బాధ పెడుతున్నాను కదా? లేదు సిరి, నేనే నిన్ను బాధ పెడుతున్నాను. అక్కడ పరిస్థితులు తెలుసు కూడా నిన్ను పదే పదే రమ్మని అడుగుతున్నాను. తప్పట్లేదు సిరి, తట్టుకోలేకపోతున్నాను. సిరి, నిన్ను చూడకుండా, నీతో మాట్లాడకుండా నేను ఉండలేకపోతున్నాను సిరి. నువ్వు లేకుండా బ్రతకడం కష్టం అని తెలుసు కూడా. ఏదో ఒకరోజు నీతో కలిసి బ్రతుకుతానన్న ఆశతో నీ జ్ఞాపకాల్ని నా చుట్టూ పెట్టుకొని అవి గుర్తు చేసుకుంటూ ప్రాణం నిలబెట్టుకుంటున్నాను. నా ఇంట్లో ఏదో మా వాళ్ళ మధ్య నేను ఉండడం లేదు సంజు. నీ ప్రేమ మధ్య నేను ఉంటున్నాను. సిరి, అసలు మనం ఏ తప్పు చేశామని ఈ శిక్ష? అక్కడ నువ్వు, ఇక్కడ నేను. నా జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటూ నువ్వు, నీ ప్రేమను తలుచుకుంటూ నేను. ఇలా ఎంతకాలం వేదన చెందాలి? కలిసి బ్రతికే అదృష్టం మనకి లేదా? మన రెండు కుటుంబాల కోసం ఎంత కష్టాలైనా అనుభవిస్తాను కానీ మన ప్రేమను మాత్రం త్యాగం చేయలేను సిరి. అది నా వల్ల కాదు. ఒకవేళ అదే జరగాల్సి వస్తే నీ కోసం ప్రాణమైన త్యాగం చేస్తాను కానీ నా ప్రేమను మాత్రం వదులుకోను. నీ ప్రేమని భద్రంగా నా మనసులో పెట్టుకొని చచ్చిపోతాను. సంజు, అంత మాట అనుకో. నువ్వు లేకుండా, నీ ప్రేమ లేకుండా నేను మాత్రం ఎలా బ్రతుకుతాను అనుకున్నావు? నువ్వు లేవని తెలిసిన మరుక్షణం ఈ సిరి కూడా ఉండదు. సరే శ్రీ, ఒకళ్ళని విడిచి ఒకళ్ళని ఉండలేకపోతున్నాం కాబట్టి కలిసి ఎలాగో బ్రతకలేకపోతున్నాం. కనీసం కలిసి చచ్చిపోతాం. మనం ప్రేమించి పెళ్లి చేసుకుంది కలిసి బ్రతకడానికి కానీ చచ్చిపోవడానికి కాదు.
ఎన్ని కష్టాలు వచ్చినా పోరాడి గెలవాలి, గెలిచి ప్రేమ నిలబెట్టుకోవాలి. అసలు నీకోసం నేను ఇక్కడ ఎంత పోరాటం చేస్తున్నానో నీకు తెలియదు. మన జీవితాలకి పోరాటం, ఒకరి కోసం ఒకరు పడే ఆరాటం తప్ప ఈ పగల్ని గెలవలేం, గెలిచి మన ప్రేమని నిలబెట్టుకోలేం. సిరి, సంజు, నువ్వు పిరికి వాళ్ళగా మాట్లాడకు. మనం గెలుస్తాం. మన ప్రేమే మనల్ని గెలిపిస్తుంది, మనల్ని కలిసి బ్రతికేలా చేస్తుంది. సరే, మన ప్రేమ గెలవాలంటే మన రెండు కుటుంబాల్ని మనం మర్చిపోవాలి సిరి. అప్పుడే మనం కలిసి బ్రతకగలమని అనిపిస్తుంది. నేను నీతో చెప్పిన మాట అప్పుడే మర్చిపోయావా సంజు? కలిసి బ్రతకడం అంటే కలుపుకొని బ్రతకడం. పగలు పంతాలు శాశ్వతం కాదు, ప్రేమ మాత్రమే శాశ్వతం. ఏదో ఒక రోజు మన వాళ్ళే తెలుసుకుంటారనే నమ్మకం నాకుంది. అంటే ఏంటి సిరి నువ్వు అనేది? ఈ రెండు కుటుంబాలు కలిసేంత వరకు మనం కలవలేము. మనం కలవడం కోసమే సంజు మన రెండు కుటుంబాల్ని కలిపింది. వీళ్ళు కలవరు సిరి, వీళ్ళకి పగ తప్ప ప్రేమ అవసరం లేదు. అదే సంజు నేను అనేది. ఆ ప్రేమ విలువని, అవసరాన్ని మన వాళ్ళకి మనమే తెలియజేయాలి. సిరి, వాళ్ళు చెప్తే వినేవాళ్లే అయితే ఇంతకాలం మనం ఇలా ఎందుకు దూరంగా ఉంటాం చెప్పు? వాళ్ళు ఏదో ఒక రోజు తప్పకుండా వింటారు సంజు. ఎంతసేపు నీ మాటే కానీ నా మాట పట్టించుకోవా సిరి? నువ్వు వస్తావా రావా? వస్తాను సంజు. ఎప్పుడో కాదు, ఇప్పుడే రావాలి. ఇప్పుడంటే కష్టం సంజు. సిరి, అది కాదు. నువ్వు రాను అంటే అమ్మ నాకు రెండో పెళ్లి చేస్తానంటుంది సిరి. సిరి సిరి డాక్టర్ విశ్రాంతి తీసుకోమన్నాడు. ఇంకా నిద్రపోలేదా? నిద్ర రావడం లేదత్తా. ఏమైనాదే సిరి? ఎందుకు ఏడుస్తా ఉండా? ఏమైనాదే? నువ్వు కాపాడకపోయింటే నేను చచ్చిపోయి ఉండదాన్ని కదత్తా. నేనుండగా నీకేం కాదు కానివ్వను. నీ సంతోషమే నా సంతోషమే. దానికోసం నేనేమైనా చేస్తాను. నా సంతోషం సంజు అత్త. అది నువ్వెప్పుడు అర్థం చేసుకుంటావో తెలియడం లేదు. సిరిని కిడ్నాప్ చేసింది నీలాంబరే అని ఇంద్రాణే చేసిందని నీలాంబరిని నమ్మించాం. పెద్ద ప్రాబ్లం నుంచి బయటపడ్డాము అని అనుకుంటే సిరి వచ్చి ఇప్పుడు కొత్త ప్రాబ్లం తెచ్చిపెట్టింది. మేడం, ఇప్పుడు దాకా మనల్ని ఇంద్రాణి నీలాంబరే ఆడుకున్నారు. ఇప్పుడు సిరి సింధు కూడా ఆడుకోబోతున్నారు. సీన్ మారలేదు, క్యారెక్టర్లే చేంజ్ అయినాయి అంతే. ఆనందం, ఆలోచిస్తూ ఉంటే సిరి మాస్టర్ ప్లానే వేసిందనిపిస్తోంది. అందుకే క్లూస్ అడిగింది. మాస్టర్ ప్లానా? ఏంటది మేడం? తన్ని ఎవరు కిడ్నాప్ చేశారు అన్నది తెలుసుకోవడానికే నా మీద వేసింది. అమ్మా, మీరు సిరిని కిడ్నాప్ చేయలేదని తనకు తెలుసు కూడా మీ మీద ఇంద్రానికి ఎందుకు చెప్పినట్టు మేడం? ఎందుక? నీలాంబరి చెయ్యలేదని సిరికి మనకి కూడా తెలుసు కాబట్టి. నీలాంబరే కిడ్నాప్ చేసింది అని మనం ఎలాగూ ప్రూఫ్స్ తీసుకురాలేము. అప్పుడు ఇంద్రాణి నేనే చేశాను అని నమ్మి నన్ను చంపబోతుంది. అప్పుడు ప్రాణభయంతో సింధునే చేసిందని చెప్పక తప్పదు. సింధు పేరు చెప్తే వెంటనే తన దగ్గరున్న వీడియోని ఇంద్రాణికి చూపిస్తుంది. అప్పుడు మా ఇద్దరి చాప్టర్స్ క్లోజ్ అయిపోతాయి. ఎటు తిరిగి వచ్చినా మనకే తగులుకుంటుందిగా మేడం.
తగలకుండా తప్పించుకోవాలి ఆనందం. ఆ? మన ప్రాణం పోకూడదు. అట్ ద సేమ్ టైం సింధు పేరు బయటికి రాకూడదు. అవ్వ కావాలి బువ్వ కావాలంటే ఎట్లా మేడం? మస్ట్ అండ్ షుడ్ గా నీలాంబరే కిడ్నాప్ చేసిందని ఆధారాలు క్రియేట్ చెయ్యాలి. ఆ? లేని ఆధారాన్ని ఎక్కడి నుంచి తీసుకొస్తాం మేడం? సృష్టించనక్కర్లేదు ఆనందం, రప్పిస్తే చాలు. మేడం, ఆధారాలు ఏమన్నా ప్రాణం ఉన్న మనుషుల పిలిస్తే రావడానికి? వస్తాయి ఆనందం. అవు ఎలా? ఈ గండం నుంచి మనల్ని బయటపడేసే పర్సన్ ఒకళ్ళున్నారు. ఎవరు? సింధు. సింధునా? ఎస్, తనే. సింధు, ఏంటి? పెద్ద ప్రాబ్లం వచ్చి పడింది. సిరిని నేనే కిడ్నాప్ చేశానన్న విషయం ఇంద్రాణి వాళ్ళకి తెలిసిపోయిందా? అయ్యో నో 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 నో, ఇంకా అక్కడ దాకా రాలేదు, కానీ వచ్చేస్తుందేమోనని భయం. ఏమైంది? ఈ విధంగా ఆ సిరి నన్ను ఇరికించింది సింధు. కాన్ బట్ పొజిషన్ నీ మీదకి రాకూడదనే మీ అత్త పేరు చెప్పాల్సి వచ్చింది. గుడ్, మంచి పని చేశావు. సరే సరే సింధు, నీలాంబరే సిరిని కిడ్నాప్ చేసిందని అందరూ నమ్మాలి అంటే మనకి ఆధారాలు కావాలి. అందుకు నువ్వు నాకు హెల్ప్ చేయాలి. నేనేం చేయగలను? నువ్వే చేయగలవు సింధు. సాంబిరెడ్డి నీలాంబరికి సంబంధించిన ఏదైనా వాళ్ళు రెగ్యులర్ గా వాడే వస్తువు నాకు కావాలి. అవి గనక నాకిచ్చావు అంటే నీలాంబరే చేసిందని ఇంద్రాణికి ప్రూఫ్ చూపించేస్తాను. ఇంద్రాణి నమ్మింది అంటే చచ్చిన సిరిని ఇంకా ఇంటికి కోడలుగా పంపించదు. ఒకవేళ సిరి వెళతాను అని పట్టుబట్టినా నిన్ను నీలాంబరి చంపేస్తుంది అని ఆపేస్తుంది. అప్పుడు నువ్వు సంజుకి ఎంచక్క దగ్గరవచ్చు, ఎంచక్క మ్యారేజ్ కూడా చేసుకోవచ్చు. సిరి మీ ఇంటికి రావాలా వద్దా అనేది ఇప్పుడు నీ చేతిలోనే ఉంది సింధు. ఏం చేస్తావో నీ ఇష్టం. ఎలాగోలా కష్టపడి ప్రూఫ్స్ నాకివ్వగలిగితే నువ్వు సేఫ్, నేను సేఫ్. ఒకసారి ఆలోచించు. ఓకే, ఆ ప్రూఫ్స్ తీసుకొచ్చి నీకు ఇస్తాను. డోంట్ వరీ. చూడు, ఎంత త్వరగా ఇస్తే అంత మంచిది. సరే. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. ఏమ్మా ఎలా ఉంది? పర్వాలేదు. నైట్ నిద్ర పట్టిందా? టాబ్లెట్స్ వేసుకుంటున్నారుగా?
డాక్టర్ గారు, మీరు చెయ్యాల్సినది ఆ ఇంజెక్షన్ కదా, మరి వేరే ఏదో చేస్తున్నారేమి? ఇది పవర్ఫుల్ ఇంజెక్షన్ అమ్మా, త్వరగా కోలుకోవడానికి చేస్తున్నా. ఎంత పెయిన్ గా ఉందేంటి డాక్టర్? అంటే డోస్ కొంచెం ఎక్కువ ఇచ్చానమ్మా, పెయిన్ ఎక్కువగానే ఉంటుంది, త్వరగా తగ్గిపోతుందమ్మా. టాబ్లెట్స్ రెగ్యులర్గా వేసుకోండి అమ్మా. ఉంటానమ్మా. ఇంజెక్షన్ ఇచ్చారా? ఇచ్చాను మేడం. ఎవరికి ఏ డౌట్ రాలేదుగా? నా మీద వాళ్ళ మదర్కి డౌట్ వచ్చినట్టు నాకు కొంచెం అనుమానంగా ఉంది మేడం. ఆ ఇంజెక్షన్ ఎందుకు చేస్తున్నారు అని అడిగింది. నువ్వేం చెప్పావు? పవర్ఫుల్ మెడిసిన్ అని మేనేజ్ చేశాను మేడం. మరి డైలీ ఇంజెక్షన్ ఇవ్వడం కొంచెం రిస్కే మేడం. ఎంత రిస్క్ అయినా కంటిన్యూ చేయాల్సిందే, తప్పదు. అలాగే మేడం. ఎందుకు డాక్టర్ అంత కంగారు పడతా ఉన్నాడు? డాక్టర్ వాళ్ళకు ఏదో అనుమానంగా ఉన్నది, ఏదో జరుగుతా ఉన్నది. ఎందుకు ఈరోజు డాక్టర్ కంగారు పడతాడు? ఈ బాటిల్ కింద పడేస్తా అటు ఇటు ఎందుకు చూసినాడు? ఇంత పెయిన్ గా ఉందేంటి డాక్టర్?
యాండి నేను మీతో కొంచెం మాట్లాడాలి. దేని గురించి? నీలాంబరిని వెంటనే ఇంట్లోంచి పంపించడం గురించి. ఏం జరిగినది? జరగాల్సిందంతా ఎప్పుడో జరిగిపోయింది. మళ్ళీ కొత్తగా ఏం జరగబోతుందా అని భయపడి చేస్తున్నాను. కాస్త అర్థమయ్యేలా చెప్తావా? సిరి వాళ్ళ ఇంటికి వచ్చిందట. ఏంది? సిరి వచ్చినదా? తనని ఎత్తుకెళ్ళినది ఎవరు భవాని? నాకేం తెలుసు? దాని గురించి ఆరా తీసే తీరిక ఓపిక మీలాగా నాకు లేవండి. ఎత్తి పొడుపులు మానేసి విషయం ఏందో చెప్పు. సిరిని మన ఇంటికి తీసుకురావాలని నీలాంబరి ప్రయత్నాలు చేస్తోంది. చేస్తే మంచిదేగా. ఏం మంచిదండి? తన పాటికి తను సిరిని ఎత్తుకొచ్చి మన ఇంట్లో ఉంచుతుంది. అప్పుడు ఇంద్రాణి ఊరుకుంటుందా? సిరిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడానికి తను ఏదో ఒక ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నంలో సంజయ్కి ఏమైనా జరిగితే? ఏం జరగదు. సిరిని సంజయ్ని కాపాడుకోవడానికి నేను నీలాంబరి ఉన్నాం కదా. ఆ ఉన్నారు, ఎందుకు లేరు? మీరిద్దరూ ఉన్నప్పుడే కదండి ఒకసారి సంజయ్ని కొట్టి సిరిని ఎత్తుకెళ్ళింది ఇంద్రాణి. అప్పుడేం చేశారు? సిరిని తేగలిగారా? సంజయ్ మీద దెబ్బ పడకుండా ఆపగలిగారా? అయితే ఇప్పుడు ఏమంటా భవాని? నీలాంబరి మన ఇంట్లో ఉన్న దగ్గర నుంచి అన్ని గొడవలేనండి. నువ్వింకా చాలా అప్డేట్ అవ్వాలి సునందా. ఇప్పటి వరకు నాకెవరైనా శత్రువులు ఉన్నారు అంటే అది నువ్వే. కానీ నాకిమచ్చి నాకు తెలియకుండా ఇంకొక శత్రువు తయారయ్యారు. వాళ్లే నాకు యాక్సిడెంట్ చేసి నన్ను దాచిపెట్టారు. ఆ పర్సన్ ఎవరో తెలుసుకోవడానికే ఈ ప్లాన్ వేశాను.